ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు ఆయన. ఈరోజు కోసం సిద్ధపరచు నీ వాక్యమైన వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు ఆయన. నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, నీ సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 11వ అధ్యాయం. దొంగతాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టం. అహంకారం వెంబడి అమ్మను వచ్చిన గల వారి వద్ద జ్ఞానం ఉన్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, త్రోవుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. దినమందు ఆస్తి అక్కర్రాదు, నీతి మరణం నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారికి విమోచించును, విశ్వాసఘాతకుడు తమ దురాలోచనలను పట్టగలడు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, పాలార్జులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత పొరుగు వారికి నాశనం తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు. నీతిమంతులు ఒత్తిడి పట్టణం సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహం పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణం కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు వారిని బోర్లజేయును. తన పొరుగుని తృణీకరించుకోవాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనంగా ఉండును. కొండగాలి తిరుగులాడు వాడు పనుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోదు, ఆలోచనకర్తలు అనేకులు రక్షణకరం. ఎటు వాడి కొరకు పుట్టబడిన వాడు చెడిపోను, పుట్టబడినప్పుడు వాడు నిర్భయంగా నుండును. నేను ఎరైన గల స్త్రీ గణితనందును బలిష్ఠుడు ఆశ్చర్యం చేపట్టలేదు. దయగలవాడు తనకి మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తి నేను సంపాదన వాడిని మోసం చేయను, నీతిని విత్తివాడు శాశ్వతమైన బహుమానం నందును. యథార్థమైన నీతి జీవితాలను, దుష్క్రియలు విడవక చేయువాడు తన మరణములకే చేయును. మూర్ఖచిత్తుడు యెహోవాకు యథార్థంగా ప్రవర్తించువాడు ఆయనకి ఇష్టడు. నిశ్చయంగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతులకు సంతానం నింపబడడు. వివేకం లేని సుందర స్త్రీ పని మొక్కున్న బంగారు పుంక వంటి. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వైద్యులు అభివృద్ధి పొందువారు కలరు, తక్కువ కన్నా తక్కువ ఇచ్చి లేని గలవారు కలరు. ఆధైర్యము గలవాడు కృష్ణునందరూ, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడను. ధాన్యం బిగబెట్టు వాని జనులు శపించేదారు, దాని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయగోరవాడు ఉపయుక్తమైన క్రియలు చేయను, కీడు చేయగోరవాడు కీడే మోగును. ధనము నమ్మకుని వాడు పాడైపోవును, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధినందురు. తన ఇంటి వారిని బాధ పెట్టువారు గాలిని స్వతంత్రించుకును, మూఢుడు జ్ఞానహృదయుడు దాసుడగు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జీవము గలవాడు ఇతరులను రక్షించాడు. నీతిమంతుడు భూమి మీద ప్రతిఫలం పొందను, భక్తిహీనులు పాపము మరి నిశ్చయంగా ప్రతిఫలము. మరి కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాము. మొదటి నుండి మరి 31 వచనం వరకు చూసుకుంటే ఇక్కడ నీతిమంతుని గురించి, భక్తిహీనుని గురించి మరి చూస్తూ వస్తూ ఉన్నాము. నీతిమంతుడట మరి బాధ నుండి తప్పించబడతాడట, భక్తిహీనుడు బాధ నుండి బాధ పాలవును. 8వ వచనం, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడను, భక్తిహీనుడు బాధ పాలవును. బాధ అంటే ఏంటిది? అది ఒకలాంటి
పెయిన్ నొప్పి, మనకు దెబ్బ వచ్చినప్పుడు నొప్పి వేస్తుంది, బాధగా. మరి అది తప్పించుకోగలము. మరి కాలుకి దెబ్బ తాకితే కొన్ని రోజులు ఆ నొప్పి, ఆ బాధ అనేది ఉంటా ఉంటుంది, ఒకేసారి తగ్గిపో. మనసుకు తాకిన బాధ కూడా కొన్ని ఉంటాయి, గాయాలు, మనసు అది 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 మర్చిపోలేని కూడా మానసికమైన బాధ. కానీ మరి నీతిమంతుడు బాధ నుండి తప్పించుకోబడాలంటే మరి హృదయానికి తాకిన గాయము ఎవరు మాన్స్తారు? హృదయ స్థితిని, హృదయాన్ని ఎరిగిన వారే ఆ హృదయ గాయంను మాన్పగలడు. మరి శరీర సంబంధమైన ఈ గాయాలు డాక్టర్ కాడికి వెళ్తే డాక్టర్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాడు, కొన్ని రోజులు వెనక తగ్గుతుంది. ఈ మనసుకి గాయపడినప్పుడు అది ఎవరు మార్చలేరు. మరి ఆ అధికారము కేవలం హృదయం ఎరిగిన వ్యక్తే చేయగలరు. ఈ లోకంలో నా హృదయం ఎరిగిన హృదయం తెలిసి ఉంటే మనకు మనం, కానీ దేవుడు ఒక్కడే హృదయాన్ని ఎరిగినవాడు, హృదయ గాయాన్ని మార్చేవాడు. కొందరు మాటలతోనే చంపేస్తారు, చంపేంత మాట అన్నారు అంటారు. ఆ మాట వాళ్ళకు వచ్చినప్పుడల్లా, వారు కనిపించినప్పుడల్లా ఇక అవి గుర్తుకొస్తూ ఉంటాయి. వాళ్ళన్న రోజు వాడు అన్నారా, ఆమె అన్నది ఎట్లా, హృదయంలో అది నొప్పి. కానీ ఈ హృదయం గాయంను మార్చేవాడు కేవలం హృదయాన్ని ఎరిగిన దేవుడు. మరి మన జీవితంలో కొన్ని చేదు అనుభవం గుండా వెళ్తూ వస్తూ ఉంటాం, జరగలేని జరుగుతూ ఉంటాం, మనం ఊహించలేము కొన్ని పరిణామాలు. ఇది జరుగుతుందా అనుకుంటాం కదా, శత్రు సాతాను అదే మనకి చేసి పెట్టి కూర్చుంటాం. దేవాది దేవుడు ఆయనపై మనం ఆనుకుని ఉంటాం. ప్రభా, ఈరోజు నాకు ఇది జరిగింది ప్రభా, ఈ మనసులో బాధ నాకు తీసివేస్తున్నాను. దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాం. దేవుడు మనం బాధపడుతుంటే ఆయన చూస్తూ ఊరకుండగా చూస్తూ ఉండడు. మనం ఏ స్థితిలో ఉన్నానో ఆయన మన మొర వింటూ ఉంటాం. కొన్ని పర్యాయములు సాతాను ఏం చేస్తాడు తెలుసా, మనని ప్రార్థన చేయకుండా చేస్తూ ఉంటాడు. నువ్వు ఇన్ని తప్పులు చేసినావు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు వింటాడా అని చేస్తూ ఉంటాడు. సైతాను మనం ప్రార్థన చేసుకోకుండా కూడా చేస్తుంటాడు. మన బలహీనతలు ఎత్తిపట్టి చూపిస్తూ ఉంటుంది సైతాను. మనుషులు కూడా అట్నే చేస్తుంటారు, ఇలా అని ఎట్లా ఎత్తి తప్పులన్నీ ఎట్లా ఎత్తి చూపిస్తూ ఉంటాడు. కాదు, మనము పుట్టుకతోనే పాపం కాబట్టి మన పాపములు క్షమించబడినాక మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. మన స్త్రీలకైతే కొన్ని బలహీనతలు ఉంటాయి, వాగడము ఉంటుంది, మరి మరి ఇతరుల గురించి చెప్పుకోవడం ఉంటుంది, మరి చాడీలు చెప్పడం. అంటే ఏంటి, ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్న కాడ మన విషయాలు మనం మాట్లాడుకుంటే పర్వాలేదు, కానీ ఏం చేస్తుంటారు, మూడో వ్యక్తి కోసం అది మాట్లాడుతుంటారు. అంటే దట్ ఈస్ మీ చాడీలు చెప్పుకోవడం, చాడీలు చెప్పుకోవడం, మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం. అదే మాట్లాడుకొని సపోర్ట్ చెప్పుకుంటే అయిపో, మళ్ళీ వేరే వాళ్ళకి ఇలా చెప్పుకోవడం, ఇలా చెప్పుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నువ్వు పలానా వ్యక్తికి అది చెప్పిన వాటిగా నేను అన్నాను అని ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి. మరి ఊర్లలో ఇలాంటి కామన్ రొటేషన్. జీవం గల దేవుని ఎరిగిన బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు, మరి తన కుటుంబం కోసం సిద్ధపడుతూ ఉంటారు. చాడీలు చెప్పుకోవడానికి వీలు ఉండదు. ఇంట్లో పని అయిపోయాక ఒక స్త్రీ ఏం చేస్తూ ఉంటుంది, కష్టం చేసుకుని బ్రతికే స్త్రీ అయితే పనికి వెళ్ళిపోతుంది, ఉద్యోగం చేసుకున్న స్త్రీ అయితే ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, అక్కడ చాడీలు చెప్పుకునే ఆస్కారం ఉంది. మరి గృహిణి స్త్రీ అయితే ఏం చేయాలి, మరి దేవుడు చెప్పాడు నిజంగా తన ఇంటి పనిని ముగించుకున్నాక తనకున్న సమయంలో మోకరించి ప్రార్థన చేయమన్నాడు.
అది ప్రార్థన జీవితం. ఆ ప్రార్థన జీవితంలో దేవుడు తన కుటుంబాన్ని చక్కటి దారిలో నడిపించుకుంటూ వస్తారు. ప్రార్థన లేని జీవితం మృతతుల్యమని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. ఏ కుటుంబంలో ప్రార్థన లేదో అది మృతతో సమానం. ప్రార్థన చేసుకోకుండా సైతాన్ని దాని పని అది చేస్తుంటుంది. కానీ మనం సైతాన్ని పక్కన పెట్టేసి మనం ప్రార్థనకి సమయం ఇచ్చి మనం దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసుకోవాలి. మన సమస్యలు దేవుడు చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఆలకించి మన సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. మరి ప్రార్థన లేకుండా నేను చేయలేం. ప్రార్థన చేయకుండా చూడ సైతాన్ని చేస్తూ ఉంటాను. దేవునితో సంభాషించుకోకుండా చేస్తూ ఉంటాను. అందుకోసమే మరి నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు. భక్తుడు బాధపడాలి. మనకి దేవుడు ఆ బాధ నుండి విడుదల దయచేస్తాడు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం కదా, దేవుడు విడుదల చేస్తాడు. అది ఆయన కృప. మరి ఇంకా దేవుడు ఇందులో నీతిమంతుల గురించి చాలా మాటలు చెప్పుకుంటూ వస్తున్నాయి. మరి 13 కొండగాడే తిరుగులాడవాడు పనుల గుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచు. కొండలే పెట్టను. స్త్రీలలో ఎక్కువగా ఉంటారు. పురుషులలో కూడా ఉంటుండొచ్చు కానీ మనం అబ్జర్వ్ చేయండి. స్త్రీలలో ఎక్కువ ఉంటాయి. కొండగా మంచిగా మాట్లాడుకుంటారు. మళ్ళీ పోయి నీ గురించి ఆమె ఎట్లా చెప్పింది అని మాట్లాడతారు. ఇలాంటివే కొండలు అన్నట్టు. కొండగాడే తిరుగులాడు పరుల గుట్టు బయట పెట్టుకుని నమ్మకమైన స్వభావం గలవాడు దాచిపోతాడు. చెప్పని గురించి నేను మాట్లాడుతూ చెప్పదు అని అంటారు. స్వభావం మనకి అలాంటి స్వభావాలు మనుషులలో ఉంటూ ఉంటాయి. ఇంకా దేవుని మాటలు 27 మేలు చేయగోరువారు ఉపయుక్తమైన క్రియలు చేయను, కీడు చేయగోరువాడు కీడే మోడు. ఎటువారికి మేలు చేసేవారికి దేవుడు ఎప్పుడు మేలు చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో మేలులే జరుగుతూ ఉంటాడు. కీడు అంటే ఎదుటివాడు పడదోయింది నిద్ర రాదు అంటే మరి ఎదుటివారు వాడు ఇంతసేపు ఎదుటివారిని నాశనం కోరుకుంటాడు. కొంత స్వభావం వాడికి నీకు కారు ఉందనుకో, నాకు కారు లేదనుకో, ఏం చేస్తుంటారు? సంతోషించాలి. వాడు కూడా నాలాంటి వాడే కదా, అలా సంతోషించాలి. ఏం చేసేటప్పుడు నాకు బండి ఉందని కారు, ఈర్ష్య అనేది వస్తుంది. అలాంటి స్వభావం అనేది వస్తుంది. మనం అలా అనుకోకూడదు, అలా ఉండకూడదు. మరి అలాంటివి ఉన్నాయి. పడదు నిద్ర రాదు అంటే నాశనం చేసే బుద్ధి ఉంటుంది. కొందరు పంట విషయంలో మంచిగా వచ్చిందనుక ఎదుటి వారిని ఆయన పంట బాగుంది ఏం చేస్తుంటారు? కుళ్ళుకుంటారు మనసు, ఈర్ష్య. అది మానవులో ఎలాంటి చెడ్డ లక్షణాలు ఉంటాయి. చెడ్డ లక్షణాలు ఇప్పుడు సపోజ్ నేను పోయిన సంవత్సరం గ్రూప్ 2కి సిద్ధపడ్డా. ఎగ్జామ్ రాసిన కానీ సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు నాకు సెలెక్ట్ అయినా జాబ్ చేస్తున్నాను అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళని చూసి నేను కొనుక్కుంటే బాగుంటుందా? బాగుంటుంది కానీ కొనుక్కుంటాను. కొందరికి ఇప్పుడు బీఈడి టీచర్ జాబులు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. జాబులు వచ్చేవి. అని జాబ్ వచ్చింది, నాకు రాదు. అలాంటప్పుడు కొనుక్కో. మనము అలా కొనుక్కోకూడదు. ఎందుకంటూ దేవుడు ఒక సమయం నిర్ణయిస్తాడు. ఆ సమయంలో మనల్ని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. మరి ఆ హెచ్చించే సమయం కోసం మనం కనిపెట్టాలి. ఇప్పుడు మనకు దేవుళ్ళలోనే వస్తాయి. మరి కుళ్ళుకోవడము, ఇలాంటి ఈర్ష్యపడడం, అసూయపడడం అది మంచి లక్షణాలు కదా. మానవుల్లో ఇలాంటి స్వభావము ఉంటూ ఉంటాయి. మనకు ఆ చెడ్డ లక్షణాలు మనుషులకి హాని చేస్తూ ఉంటాయి. మరి దేవుడు మరి ఇంకా ఈ మాటలు ఎన్నో. మరి దయగలవాడు
దయగలవాడు తనకే మేలు చేసుకున్నాడు, క్రూరుడు తన శరీరానికి బాధ తెచ్చుకున్నాడు. దయగలవాడు, కొందరికి దయ అనే మంచి మనసు ఉంటుంది. దయగలరా దయగల హృదయుడా అంటారు. అంటే దయ అంటే ఎంత మంచి మనసు తెలుసు. ఎదుటి వారికి తప్పు చేసినా క్షమించే మనసు ఉంటుంది. మరి మంచిగా క్షమించాడు, లేదు వేరేటోడైతే క్షమిస్తాడు. ఇలాంటివి ఉంటాయి. మరి దయ, మంచితనము, క్షమించే గుణము, ఇలాంటివి మానవుల్లో ఎన్నో ఉన్నాయి. చెడ్డ స్వభావం మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. మరి మూర్ఖత్వం స్వభావం ఎన్నో ఉంటాయి. దేవుని బిడ్డలకి ఆయన మంచితనం ఇస్తాడు. మనకి ఆయనకున్న గుణ లక్షణాలు మనకు ధరింపచేస్తూ ఉంటాడు. మనల్ని చూసిన వారు దేవుని చూసేవారుగా ఉండాలి, కానీ మరి మనలో ఉన్న మన పాత స్వభావం చూసేవారు ఉండకూడదు. మరి ఎదుటివాడు కొడుతుందంటే మనం కూడా కొట్టే స్వభావం కాదు. దేవుడు అందుకే ఉంటాడు, ఒక చెప్పు కొడితే రెండో చెప్పు కూడా చూపించేవాడు. అంటే ఎందుకన్నాడు, మన మనసు మారిపోతుంది. మరి ఒక సాక్ష్యము వింటూ ఉంటాం. యూట్యూబ్లో రెండు నెలలు అవుతుంది. దైవజనుడు ప్రవీణ్ పగడాలు ఆయన యూట్యూబ్ ద్వారా, రక్షణ టీవీ యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు. అసలు ఆయన ఎన్ని విధాలు ఫేమస్ అయ్యాడంటే చాలా ప్రపంచానికి ఒక గొప్ప దైవజనుడిగా పేరు. ఆయన డిబేట్ చేసేటప్పుడు హైందవులతో చక్కగా మాట్లాడి, అంటే మన హిందువులతో డిబేట్ చేసేటప్పుడు ఆ జ్ఞానం అనేది అవసరం. ఆయన భగవద్గీత కూడా కొన్ని గ్రంథాలు కూడా చదివాడు. ఏది సత్యము 3 గ్రంథాలు ఆయన క్షుణ్ణంగా చదివించాడు, కంపేర్ చేసి మాట్లాడాడు. చివరికి ఈ గ్రంథమే, పరిశుద్ధ గ్రంథమే మ్యాచ్లెస్ బుక్ అని చెప్పాడు. దీనికి సాటైన బుక్ ఏది లేదని చెప్పాడు. అంటే చూసాను, చదివితేనే మనకు తెలిసిపోతుంది. చదువు లేదు, మనం క్రైస్తవం కాబట్టి ఇదొక్కటే చదువుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆయనకు మరి వివేచించే జ్ఞానం దేవుడిచ్చాడు, పరిశోధించే జ్ఞానం ఇచ్చాడు. కొందరు అల్ల ఏముందో అని తెలుసుకునే వివేచన అనేది ఉంటుంది. కొందరు పట్టించుకోరు, అది నాకు సంబంధించింది కాదు, పట్టించుకోరు. మరి దైవజనుడికి దేవుడు మరి ఆ వివేచించే జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఇందులో ఏముంది అందులో ఏముందని బుక్కులు చదివాడు, టైం స్పెండ్ చేసి చదివాడు. మరి ఆయనకు తెలుసా ఇలాంటి డిబేట్ చేస్తాము అని. కానీ సందర్భం వచ్చింది, డిబేట్ చేశారు, వాళ్ళకి డీటెయిల్ సమాధానం ఇచ్చారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మా దేవుని విమర్శిస్తున్నారు, మా దేవతలను విమర్శిస్తున్నాను. వాళ్ళందరూ బయట హృదయంలో మంచిగానే మాట్లాడచ్చు, బయట ఒక తిరిగి ఉంటుండొచ్చు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది మంచిగానే మాట్లాడుతూ ఉంటారు, అక్కడ మంచిగా ఉంటారు. హృదయంలో మరి ఏం చెడు చేసుకున్నారు. కానీ ఎవరు చంపారో ప్రభుత్వానికి మరి తెలిసిందో తెలియదు, కానీ ఆయనని మరణము డ్రింక్ తాగకుండా వెళ్ళి చచ్చిపోయాడని క్రియేట్ చేసి, డ్రైవ్ డ్రింక్ చేసి చచ్చిపోయిన వ్యక్తులని మనం ఎన్నో చూసాము. కానీ ఆయన మరణాలు చంపేసి ఎక్కడో పడేసి ఆయన మీద చెడ్డ పేరు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు పరిశుద్ధ ఒక వ్యక్తిని మనం మార్చగలం, కానీ కొన్ని వేల మందిని ఆయన సాక్ష్యాన్ని నమ్మలేకపోయారు, చెడ వచ్చే సాక్ష్యాన్ని నమ్మలేకపోయారు. అది దేవుడు చేసే కార్యం, మనుషులు చేయలేరు. ఇప్పుడు మన గురించి నా గురించి చెప్పడానికి, నా గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలియని వాళ్ళు ఆయన గురించి మాకు తెలియదు అని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నేను చేసే బోధ విన్న వాళ్ళకి, అది గ్రహించిన వాళ్ళకి అర్థమవుతుంది. విన్న వాళ్ళకి, నాకుపై చెడుగా చూసిన వాళ్ళకి అది గ్రహించలేదు. మరి ఆయన విన్న వీడియోలు చూసినప్పుడు ఎంతో మంచి వర్తమానం దేవుడు ఆయనను వాడుకున్నాడు, చక్కటి వర్తమానం.
అసలు వింటా ఉంటే వినాలనిపిస్తూ ఉంటాం. ఆయనని అలా వాడుకున్నాడు, గొప్ప దైవజనుడిగా పేరు పొందాడు. ఆయన మరణము కొన్ని రోజుల వరకు బాధ అనిపించేది, కానీ దేవుడు ప్రతిదానికి ఒక్కొక్క దినాన లెక్క చెప్పాల్సి వస్తుంది. చంపిన వారు ఎవరు తప్పించుకోలేరు. పాపం అన్నది ఎప్పుడు దాగి ఉండదు. ఎన్ని రోజులకైనా నన్ను ఎవరు చూడట్లేదంట. చూసి చిన్న దేవుడు ఒక్కడున్నాడు. మన కన్నులు ఎంత దూరం ఉంటే వెళ్తుందో అంతవరకు మనం చూస్తూ ఉంటాం, కానీ యెహోవా కన్ను దృష్టి లోకమంతటా సంచారం చేయుచుంటున్నాడు. ఆయన చంపిన వారు దేవుని గలవదా తెలుసు. మనం ప్రార్థన చేస్తాం, ఎందుకంటే ఎంత ఘోర పాపనైన దేవుడు క్షమించమన్నాడు. పాపలనే క్షమించమన్నాక వాళ్ళు క్షమించారు. దైవజనుల కుటుంబం క్షమించబడింది, కానీ మరి దుష్ప్రచారం చేసిన వ్యక్తులు మరి కొన్ని వినటానికి బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. దేవుడు తగిన సమయవంతు దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మరి మనం విజ్ఞాపన చేసి, వారి క్షమించు, వారి మనోనేత్రాలు వెలిగించు, వారిని సత్యంలో నడుచుటకు సహాయపడమని మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి వారికి కూడా దర్శిస్తాడు. ఆనాడు ఉన్న దేవుడు నేడు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడట. మార్పు చెందని వారు కూడా దేవుడు ఎరిగి ఉంటారు, తెలుసుకుంటారు. మరి అది కూడా కోర్టులో మరి పెద్దవాళ్ళు కేసు రీఓపెన్ చేశారు. ఇది కూడా జరుగుతుంది. మనం క్రైస్తవులకి న్యాయం జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? వాళ్ళు మరి పెద్ద వాళ్ళు నోరులని మొప్పించే విధంగా చేశారు. న్యాయవంతుడు ఒక దేవుడే చేయగలడు. దేవుడు ఆయన పట్ల న్యాయం చేస్తూ ఉంటాడు. మరి ఇంకా దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. మన కుటుంబంలో కూడా ఎన్నో జరిగినాయి. గత సంవత్సరంలో మన భూమి విషయంలో మనం ఎన్నో విధాలా సఫర్ అయ్యి దేవుని కాడ విజ్ఞాపన చేసి, కానీ దేవుడు భయంకరమైన మనుషులని మనసు మార్చేస్తారు. మనకు విరోధులే మన సొంత వారి మనకు విరోధులు అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు వీళ్ళు ఇట్లా విన్నారా అన్న ఆశ్చర్యపోయే విషయాలుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ సాతాను వాటిని ప్రేరేపించి మన హృదయంలో గాయపరుస్తూ ఉంటారు. మన దేవుడు సహాయం చేస్తారు. మన మనసు ఆయనపై అనుకున్నది. దేవుడు అన్యాయస్తుడు కాదు, మనకు అన్యాయం చేసేవాడు కాదు. అంతేకాదు, మన నిత్య జీవితంలో జరుగుతున్నాయి కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. మన బాధ, వేదన, శోధన, కష్టము అన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. మన ప్రార్థన వినేవాడు. మనం జీవగల దేవుని నామంలో ప్రార్థన చేస్తుంటాడు. మన ప్రార్థన వింటూ ఉంటాడు. తగిన సమయం అందు మనకు ఇస్తాడు. మనం తొందరపడుతూ ఉంటాం, ఇప్పుడే కావాలనుకుంటాం. కాదు, ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు ఇస్తారు. ఇప్పుడు మనం కనిపెట్టి ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ సత్యమైన మాటలు మా వెనుకల్లో ఉంచావు నాయన, నీకు వందనాలు. తిరిగి రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. వాతావరణం స్వాధీనంలో ఉంచుకోండి. నిశ్చితమైతే వర్షమును అనుగ్రహించండి ప్రభా. నేను జ్ఞాపకం చేసుకోండి. మంచి వర్షాలు అనుగ్రహించండి. రైతులకి నేను కావాల్సిన సమృద్ధి అయిన వర్షంను అనుగ్రహించండి ప్రభా. అయినా నీకు వందనాలు. అయినా మమ్మల్ని కూడా ఈరోజు కోసం సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాను. మా చదువుల్లో, మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేయదేవా. తమ్ముడు కూడా మరి ఆర్ఆర్బికి ఎగ్జామ్ కోసం సిద్ధపడుతున్నాను నాయన. నీ కృప, జ్ఞానం, జ్ఞాపశక్తిని దయచేయండి. చదువుకునే వాతావరణాన్ని కల్పించండి. ఆయన జ్ఞాపకం చేసుకోండి. యుద్ధములకు సిద్ధపడే కుమారుడిగా తనను బలపరచండి. ఆయన రాజులకు నీ పరులకు జ్ఞానం, కృపను దయచేయండి.
ప్రిపేర్ నీ పనులకు కృపా శక్తి సామర్థ్యంను దయచేయండి. జ్ఞాపశక్తిని దయచేయండి ప్రభా. మంచిగా రాసి జాబ్ సెలెక్ట్ అవటకు ప్రియబిడ్డను దీవించండి ప్రభా. తనని నిలబెట్టుకోండి ప్రభా. తనకు జాబ్ అవసరం ఆయన సహాయపడండి ప్రార్థన చేస్తున్నాను. దీవించమని కోరుకుంటాను. నా విషయంలో కూడా నీ చిత్తం బయలుపరచు ప్రభా. ఇవాళ ఈసారి కూడా నేను రాస్తున్నాను. నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టండి ప్రభా. నేను కూడా ఈ లోకంలో ఆయన జ్ఞానం లేదు నాని, కానీ నీపై నేను ఆధారపడుతున్నాను. నీ జ్ఞానం, నీ జ్ఞాపక శక్తిని, నేను చదువుకున్నది మెమరీ పవర్ను నాకు దయచేయి ప్రభా. యుద్ధములకు సిద్ధపడుతుండగా నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి. చిన్న విషయంలో సుఖమైన డెలివరీని అనుగ్రహించండి. తన పిల్లల విషయంలో దీవించండి, ఆశ్రయించండి. తన భర్త విషయంలో కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి. నేను నమ్ముకున్న కృపను దయచేయండి. నిరంజనుని ఆపుకోండి. శోధన కీడపాయ నుండి బిడ్డల్ని కుటుంబాన్ని కాపాడండి ప్రభా. కావ్యమ జాబ్ కోసం సిద్ధపడుతుంది ప్రియబిడ్డను కూడా ఆశీర్వదించండి. కావ్యమ స్టడీ పూర్తవటకు కృప దయచేయండి. కావలసిన అక్కరలు, శక్తిని, సామర్థ్యమును, శోధనను ముఖ్యంగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, ఇలా నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. ఆయన అమ్మని నాన్న ఆరోగ్యంతో ఉంచండి ప్రభా. ఇంతవరకు వారి జీవితాల్లో ఎన్నో శోధనలు, కీడు, బాయలు కాపాడి నడిపించుకుంటూ వచ్చావు నాయనానికి వందనాలు. ఆశను కూడా పొడిగించుకుంటూ వచ్చావు దేవానికి వందనాలు. జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని నీకు స్వహస్తాలకు అప్పచెప్తాను. అయినా మరలా నీ పాదసందులు ఎత్తిపడుతుంది. నా ఫ్రెండ్స్ని, నాకంటూ పరిచయమైన వారిని, రక్షణ లేని వారందరినీ సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాను. అయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవటకు నన్ను దీవించండి. నేను చేసే వీడియోని దేవా విని ఆలకించే హృదయాలుగా సిద్ధపరచండి ప్రభా. సబ్స్క్రైబర్స్ పెరుగుటకు, వ్యూస్ పెరుగుటకు, మానిటేషన్ ప్రాసెస్ అయ్యేంతవరకు దీవించమని ప్రార్థిస్తాను. నీ దీవెనలు నాకు దయచేయి ప్రభా. అన్ని విషయాలు తోడుగా ఉండమని కోరుకుంటూ అయ్యా ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ, చేయబోయే మేలుల కోసం కనిపడుతూ, ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినిగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయ, సిల్వ రక్తమే జయ. యేసున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి అనంతం నాశనమగును గాక.